ప్రైజ్లాడండి. అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులు పైన శ్రేణుడైన దేవునికి స్తోత్రములు, నీకు వందనాలు ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం వినిచుండగా ప్రభా, నేను నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకునేటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 56 చూద్దామండి. 50వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొట్టివారికి నా వీపును అప్పగించేదను, వెంట్రుకలు పెరుకు వారికి నా దవడలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును వారికి ఇచ్చేదను. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి తిని, నా ముఖము చెక్కియున్న రాతికి చేసుకుంటుని, చెక్కియున్న రాతి వలె చేసుకుని ఉంటుంది. ఏమని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు? మనము యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు చాలామంది కొట్టి ఉన్నారు. ప్రధాన యాజకులను ప్రతి ఒక్కరిని కూడా కొట్టారు. కొట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అయినను అన్నారా? తిరిగి అనలేదు. యేసుక్రీస్తును మనమే సిలువకు అప్పగించి ఉన్నాము. మనమే వారి యందు యేసుక్రీస్తుని సిలువలో వేసాము. ఆయనకి ఏ దోషమును కూడా లేదు. ఆయనని మీద ఉమ్ము వేసినప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు వారు కనీసం తిరిగి ఒక్క మాట అయినను కూడా చెప్పలేదు. ఒక్క మాట అయినను కూడా యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా అనలేదు. ప్రభువకు యెహోవా చెవికి విని బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు. ఎవరి మీద? ప్రభువకు యెహోవా చెవికి విని బుద్ధి పుట్టింపగా అయినను కూడా వారి మీద తిరగబడి నేను సమాధానము కూడా చెప్పలేదని చెప్పుచున్నాడు. నేను ఆయన మీదకి తిరుగుబాటు కూడా చేయలేదు. మనము ఎవరైనా సరే కొట్టారనుకో, తిరిగి 4 దెబ్బలైనా వేయలేమా అని మాట వరుసకైనా సరే ఏమంటాం? 4 దెబ్బలైనా నేను కొట్టలేనా అని అంటూ ఉంటాము. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు 30 కొరడా దెబ్బలు తిన్నా కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. తిరిగి కూడా ఒక మాట అయినను ఒక్క విసర్జించుకోవటం కూడా లేదు. ఒక్క మాట కూడా తిరిగి యేసుక్రీస్తు వారు చెప్పలేదు. కొట్టిన వారికి నా వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వేయి వారికి నా ముఖము అప్పగించి తిని. నిజమే కదండి, యేసుక్రీస్తు వారు కొట్టినప్పుడు వీపి అప్పగించి ఉన్నారు. మన వీపు మీద కొట్టి ఉన్నారు, ముఖం మీద కొట్టి ఉన్నారు. తలకి ముళ్ళ కిరీటమును అల్లి, మన పాపములను బట్టి ముళ్ళ కిరీటమును అల్లి తల మీద పెట్టి ఉన్నారు. అయినను సరే యేసుక్రీస్తు వారు ఒక మాట అయినను కూడా తిరిగి వారెవ్వరని కూడా అనలేదు. ఈ రోజుల్లో అయితే మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాము? ఒక మాట అనకముందే మనం 10 మాటలు అనేస్తూ ఉంటున్నాము. అలా కాకుండా దేవుని అంత ఓర్పుని, సహనమును కలిగి ఉండాలి మనము. దేవుడు మన కొరకు అంత త్యాగం చేశాడంటే తిరిగి మనము దేవునికి ఏమి చెల్లించుకుని చుంటున్నాము? మనం తిరిగి దేవునికి ఏమి ఇస్తున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన ఇవి శ్రమకాలాలు కదా అని శ్రమకాలాలు పాటించేస్తున్నామే కానీ శ్రమకాలంలో వాక్యం వింటున్నామే మనము. ఆ వాక్యంలో కొంతైనాను మన హృదయంలో నింపుకుంటున్నామా? లేకపోతే ఒకరినైనాను ఒక మాట అయినాను కూడా అనుకోకుండా ఉంటున్నామా? మనము ఎవరి మీద అయినాను సరే చాడీలు చెప్పకుండా ఉంటున్నామా? ఎవరి మీద అయినాను ఒక మాట అయినాను అనుకోకుండా ఉంటున్నామా అని ఎప్పుడైనాను ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా పరిశీలన చేసుకుంటున్నారా? మీ హృదయంలో ఒక్కసారి ఆలోచించుకుని చుంటున్నారా? యేసుక్రీస్తు వారిని కడితే ముఖము తిప్పుకోలేదు. వెంట్రుకలు పీకుతుంటే అతని ముఖము వారికి అప్పగించి ఉన్నాడు. వెంట్రుకలు పీకుతుంటే ముఖము అప్పగించి ఆయన మీద తిరుగుబాటు కూడా చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. ఏంటి? వారు అలా చేస్తుంటే వినకుండా కూడా తొలగిపోలేదు. కొట్టిన వారికి నా వీపుని చూపించానని చెప్పుచున్నాడు. వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలు అప్పగించానని చెప్పుచున్నాడు. ఉమ్ము వేయి వారికిని, అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. నిజమే కదా, యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఏమైనా ఆయన దాచుకుని ఉన్నాడా? ఒకవేళ దాచుకుంటే అది కిందే పడునేమో కదా ఉమ్ము.
మనమైతే నా మీద మూసాడు నెబ్బరిక పడిపోయి చిరాకు పడిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు ముఖము కూడా త్రిప్పుకొనలేదని చెప్పుచున్నాడు. ఉమ్ము వేసి వారికి అవమానపరిచి వారికి నా ముఖమును దాచుకొనలేదని చెప్పుచున్నాడు. అది నిజంగా జరిగినదే కదా. మనం ఏమనుకుంటామంటే అవి ఎప్పుడో జరిగినవి అని అనుకుంటాం. కానీ ఎప్పుడో జరిగినా కూడా ఈ రోజులు అదే పాటిస్తున్నాం కదా. మనం ఎప్పుడో జరిగిన శ్రమకాలాన్ని ఇప్పుడు పాటించట్లేదా? అలాగే అప్పుడు జరిగినవి కూడా మనకి లేఖనంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. లేఖనంలో నెరవేర్చారు. ఆయన సిలువను హతు అయ్యాడు. కానీ అయినను కూడా ఆయనలో ఏదైనాను పాపం ఉన్నదా, ఏదైనాను దోషం ఉన్నదా, ఏదైనాను కూడా లేదు. పేతురు అప్పగించినప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నీవు నన్ను ఎరుగువని కోడి కుయ్యక మునుపు ముమ్మారు చెప్పేదవని అన్నాడు. నిజంగా అలాగే జరిగింది కదా. వారందరిని అడుగుచున్నప్పుడు ఏమన్నా నేను ఎరుగని చెప్పాడు. వెంటనే ఏం చేసింది? కోడి కూసింది తెల్లవారుజామున. అలాగే వారందరూ కూడా మనము దేవుని మనము సిలువకి ఆహుతి చేసాం. ఆయన ఏ దోషమును కూడా లేదు, ఆయన ఏ పాపమును కూడా చేయలేదు. మన పాపముల కోసము, మన బిడ్డల కోసము కనీసం సిలువేసినప్పుడు మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పాడు. అంతేగాని ఆయన కోసం ఏదైనా చేయరు. కానీ నిజమైన మారు మనసును కలిగి ఉండండి. మరలా వచ్చి మిమ్మల్ని కొనుక్కోబడతానని చెప్పి ఉన్నాడు. మరలా వచ్చి మిమ్మల్ని పరలోకంలోనికి తీసుకువెళ్తానని చెప్పిన ఈలోపు మారు మనసును కలిగి ఉండమన్నాడు. మనము నిజమైన మారు మనసును కలిగి ఉంటున్నామా? నిజమైన రక్షణను కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం బైబిల్ చదివినంతరానే విశ్వాసములు కాదే, మనం వాక్యం చదివినంతరానే విశ్వాసములు కాదు కదా. మనము ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సుని ఎప్పుడైతే కలిగి ఉంటామో, పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుడు ఆరాధించమని చెప్పుచున్నాడు. మనం పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా? నిజమైన రక్షణను కలిగి ఉంటున్నామా? మనం రోజు ప్రార్థన చేసేసుకుంటున్నాము, లేకపోతే రోజు మనం బైబిల్ చదివేసుకుంటున్నాము. ఆదివారం, శుక్రవారం, శనివారం ప్రార్థన మానుకోకుండా డైలీ వెళ్ళిపోయినంతనే విశ్వాసులు అయిపోతామా? కాదు కదా. మన హృదయము మారాలి, మన ప్రవర్తనను మారాలి, మన మాట తీరువును మారాలి, మనము జాగ్రత్తను కలిగి ఉండాలి. అది మానేసి మనము నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? మనలో నిరీక్షింపబడటమే విశ్వాసము. మనలో కాదు, దేవుని కొరకు నిరీక్షింపబడి ఎదురు చూడటమే నిజమైన విశ్వాసం. అది విశ్వాసమునకు నిరీక్షణ కలిగి ఉండటం. మనం నిజంగా నిరీక్షణ కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఏమి చేస్తున్నాము అవన్నీ కూడా తీర్పు రోజున ప్రతి ఒక్కరికి కూడా లెక్క అప్పగించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రములు నాయన ప్రభ. నేను ఈ లెంటి కాలంలో నాయన ప్రభ, నేను ప్రతి ఒక్కరూ చేసుకుని చుంటున్నారు ప్రభ. ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో, ఎవరైతే నాయన ప్రభ నేను నీ యందు నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగి వినయముతో ప్రభ ఉపవాసం ఉంటున్నారో ప్రభ, ఆ ఉపవాసం అంతటం ప్రభ మీరే ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ నిద్రించి ఉన్నారు ప్రభ పాస్టర్ గారు. నాయన ప్రభ వారిని కూడా ప్రభ నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. వారి కుటుంబమునకు మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. అలాంటి కీడుని నాయన ప్రభ ఎవరికి జరగకోకుండా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభ. ఎంతోమంది వాహనములు నడుపుచున్నారు ప్రభ. వారి వాహనములతో ప్రభ సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి గృహములను ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ఇల్లు లేక చాలా మంది బాధపడుతున్నారు ప్రభ. వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయము మార్చమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని ప్రభ వారొక ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. విధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఏ కుటుంబంలో అయితే ప్రభ మనశ్శాంతి లేదు, మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఏ కుటుంబంలోనైనా ప్రభ శాంతి లేదు, శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎగ్జామ్ రాయిచుండగా ప్రభ 10th క్లాస్ పిల్లలను ప్రభ చదువుని అన్ని రాసి గుర్తొచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వారు వెళ్ళుచుండగా వచ్చుచుండగా నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభ. మా ఎడల నాయన ప్రభ ఏమైనాను తప్పిదములు చేస్తూ ఉంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభ. మేము ఎవరి ద్వారాగైనా ప్రభ ఏ దోషమైనను చేస్తూ ఉంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని దయచేయమని, శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ.
ప్రభ మా దేశాలని మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను ప్రభ నీ పాదశానికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూయందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.